ఫ్రెండ్స్, సోదరిమణులారా, లేవండి, మేల్కోండి. పార్ట్ 2లో హైందవ మతం మీద చదవబడ్డ హిందూ ధర్మ ప్రకాశిని. అమెరికాలో వివేకానంద స్వామి 19 సెప్టెంబర్ 1893 విశ్వమత మహాసభలో మాట్లాడిన మాటలు ఇవి. హైందవ మతం, సనాతన ధర్మం, జోరాస్ట్రీ మతం, యూదియా మతం అనేవి ప్రపంచంలో ప్రాచీన కాలం నుంచి నేటి వరకు నిలిచి ఉన్న మతాలు. ఇవన్నీ ప్రబల ఆఘాతాలకు గురై వాటిని ఎదురొడ్డి నిలిచి ఉండటం ద్వారా తమ అంతర్గత బలాన్ని చాటుతున్నవి. కానీ క్రైస్తవ మతాన్ని తనలో ఇముడ్చుకోలేక సర్వ విజయి అయిన తన పుత్రికచే క్రైస్తవ మతంచే యూదియా మతం తన జన్మస్థానం నుంచి వెళ్ళగొట్టబడి ఉండగా, తమ మహామత వృత్తాంతాన్ని మనకు తెలియచేయడానికి కొద్దిమంది పారసీకులు మిగిలి ఉండగా, ఇదే జోరాస్ట్రియా మతశేషం వైదిక మతాన్ని ఉర్రూతలూగించి పెకిలించి వేయటానికై భారతదేశంలో అనేక సంప్రదాయాలు ఒకదాని వెంట ఒకటి వెలువడ్డాయి. కానీ భయంకర భూకంపంలో సముద్ర తీరంలోని జలం క్షణకాలం వెనక్కు మరలి సహస్ర గుణాధిక దాటితో సర్వాన్ని ముంచివేసే మహాప్రవాహమై వెలువడే విధంలో వైదిక మతం తాత్కాలికంగా వెనక్కు మరలినా, ఈ అల్లకల్లోలం శాంతించగానే అది ఆ మహామాతృమతం ఈ సాంప్రదాయాలన్నింటినీ తనలోకి ఆకర్షించుకుంది, వాటిని జీర్ణించుకుంది. భౌతిక శాస్త్రజ్ఞులు నేడు కనుగొంటున్న విషయాలు దేనికి కేవల ప్రతిధ్వనులుగా తోస్తవో, అలాంటి వేదాంత తత్వశాస్త్రంలోని మహోన్నత ఆధ్యాత్మిక తత్వాలు మొదలుకొని నానావిధ పురాణాలను ఆధారంగా గైకొని నికృష్టమైన విగ్రహారాధన భావాల పర్యంతం ఉన్న సమస్త ఆశయాలకు, బౌద్ధుల అజేయవాదానికి, జైనుల నాస్తికవాదానికి సైతం హిందూ ధర్మం అంటే సనాతన ధర్మం చోటిస్తోంది. నానా దిశలకు ప్రసరించే ఈ విభిన్న మార్గాలన్నీ కలిసే కేంద్రస్థానం ఏది అనేది ఇప్పుడు తల ఎత్తే ప్రశ్న. అత్యంతము పరస్పర విరుద్ధంగా తోచే వీటన్నిటికీ సమాధానభూతమైన స్థానం ఏది? ఇదే నేను జవాబు చెప్పడానికి ప్రయత్నించే ప్రశ్న. తత్కావిష్కరణ మూలంగా, వేదాల మూలంగా హిందువులు తమ మత ధర్మాన్ని పొందారు. వేదాలు ఆద్యంతరహితాలని వారు విశ్వసిస్తారు. ఒక గ్రంథం ఎలా ఆద్యంతరహితమై ఉండగలదని ఈ సభాసదులు ఎంచవచ్చు. అది మీకు హాస్యాస్పదంగా తోచవచ్చు. కానీ వేదాలు అనటంలో ఏ గ్రంథాలు సూచితాలు కావు. వేదాలంటే విభిన్న వ్యక్తులచే విభిన్న సమయాల్లో కనుగొనబడిన ఆధ్యాత్మిక నియమ నిక్షేపమని అభిప్రాయం. గురుత్వాకర్షణ నియమం, లా ఆఫ్ గ్రావిటేషన్, అది కనుగొనబడటానికి ముందు ఉండినట్లే. అంతేగాక మానవాళి అంతా దాన్ని మరిచినా ఆ నియమం ఉండే రీతినే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పరిపాలించే నియమాలు శాశ్వతంగా ఉంటాయి. ఒక జీవికి మరొక జీవికి, జీవాత్మకు పరమాత్మకు ఉన్న నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక సంబంధ బాంధవ్యాలు లోకంచే కనుగొనబడటానికి పూర్వం ఉన్నవే. మనం వాటిని మరిచినా అవి నిలిచే ఉంటాయి. ఈ తత్వాలను కనుగొన్న వారు ఋషులు అనబడతారు. వారిని మేము పరిపూర్ణులనే భావంలో పూజిస్తారు. వారిలో ఉత్తమోత్తములు అనదగిన వారిలో కొందరు స్త్రీలని ఈ సభాసదులకు తెలపడం నాకు ఆనందదాయకం. ఈ నియమాలకు అంతమనేది లేదని భావించినా అది అనేది ఒకటి ఉండాలని మీరు అనవచ్చు. సృష్టి ఆద్యంతరహితమని వేదాలు మనకు బోధిస్తున్నాయి. విశ్వశక్తి మొత్తం మీద ఎప్పుడూ ఒకటే అని భౌతిక శాస్త్రం నిరూపించినదట. అయితే ఏదీ లేని సమయం ఒకటి ఉంటే వ్యక్తమవుతున్న ఈ శక్తి అంతా ఎక్కడ ఉంది? భగవంతుడిలో అవ్యక్తంగా గర్భితంగా ఉందని కొందరంటారు. ఈ పక్షంలో భగవంతుడు ఒకప్పుడు నిశ్చలుడిగా, మరొకప్పుడు చలన సహితుడిగాను ఉంటాడని,
అంటే సవికారుడని భావించవలసి వస్తుంది. మార్పు చెందే ప్రతి వస్తువు మిశ్ర పదార్థం. ప్రతి మిశ్ర పదార్థము నాశనం అనే మార్పును పొందక తప్పదు. కాబట్టి భగవంతుడు నశిస్తాడనాలి, కానీ అది అసంగతం. కాబట్టి సృష్టి లేని సమయం ఎన్నడూ లేదని తేలుతోంది. దీన్నే ఒక ఉపమానంతో చెబితే సృష్టికర్త ఒకడంటే సరసనపోయే ఆద్యంతాలు లేని రెండు సమాంతర రేఖలు అనవచ్చు. విలయావస్థ నుంచి ఎవరి శక్తిచే అసంఖ్యాకాలైన బ్రహ్మాండాలు వెలువడుతూ కొంతకాలం సాగుతూ మళ్ళా విలయం పొందుతున్నవో అలాంటి నిరంతర కార్యదక్షకుడైన విధేతే భగవంతుడు. ఈ సూర్యుడిని ఈ చంద్రుణ్ణి పూర్వకాలంలో మాదిరే విధాత స్పృజించి ఉన్నాడు. బ్రాహ్మణ బాళ్ళు ప్రతిరోజు ఈ మంత్రాన్ని వల్లిస్తాడు. ఇక్కడ నిలబడ్డ కళ్ళు మూసుకుని నేను 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 అని నా అస్తిత్వాన్ని గురించి ప్రయత్నిస్తే నాకు తోచే భావం ఏమిటి? శరీర భావం. ఇట్లా అయినట్లయితే నేను కేవలం భౌతిక పదార్థం సంయోగాన్నేనా? కాను అనే వేదాలు ఘోషిస్తున్నాయి. నేను శరీరంలో అధివసించి ఉన్న ఆత్మను, శరీరం కాను. శరీరం నశిస్తోంది, కానీ నేను నశించను. ఈ శరీరంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నాను. ఇది పతనమవుతుంది, కానీ నేను జీవించే ఉంటాను. నేను భూతకాలంలో ఉండినాను. ఆత్మ సృష్టించబడిన వస్తువు కాదు. ఎందుకంటే సృష్టి అంటే కొన్ని తత్వాల సంయోగమని, ఇక ముందెప్పుడు ఒకప్పుడు అవి వియోగం అంటే విలయం పొందుతాయని భావం. ఆత్మ సృజించబడి ఉంటే అది నశించి తీరాలి. కొందరు ఆగర్భ సుఖవంతులై ఉంటారు. సుందర శరీరంతో మనోధైర్యంతో సిద్ధాభీష్టులై పరిపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇతరులు ఆగర్భ దుఃఖితులై ఉంటారు. కొందరు కాళ్ళు చేతులు లేనివారై ఉంటారు. మరికొందరు వట్టి అవివేకులై పరమ నిర్భాగ్యులై మనుచుంటారు. వీరందరూ స్పృజింపబడి ఉంటే కరుణామయుడు ధర్మస్వరూపుడు అయిన భగవంతుడు ఒకరిని సుఖవంతుడిగాను మరొకరిని దుఃఖవంతుడిగాను ఎందుకు సృష్టించాలి? భగవంతుడికి ఇంతటి పక్షపాతం ఎందుకు? ఈ జన్మలో దుఃఖితులైన వారు రాబోయే జన్మలో సుఖవంతులై ఉంటారనటము సమంజసమైన జవాబు కాబోదు. ధర్మమూర్తి దయామయుడు అయిన భగవంతుడు పరిపాలనలో ఈ జన్మలోనైనా ఫలానా వ్యక్తి ఎందుచేత దుఃఖితుడై ఉండాలి? మనం గమనించాల్సిన మరో విషయం ఏమంటే, భగవంతుడే సృజిస్తున్నాడనే భావం ఈ వైపరీత్యానికి సమాధానం కాకుండటం అలా ఉండగా, సర్వశక్తిమంతుడైన ఒకానొక్కని క్రూర శాసనం ఇలా ఉందని ప్రతిపాదించటం అవుతుంది. అయితే ఒకరిని సుఖవంతునిగాను దుఃఖుణ్ణితుగాను గావించడానికి అతడి జన్మానికి పూర్వమే కారణాలు ఉండాలని, అవి అతడి పూర్వకర్మలు. శారీరకంగా మానసికంగా ప్రవృత్తులన్నిటికీ పరంపరానుగతమైన స్వభావమే కారణం కాదా? ఒండంటి సరసన వ్యక్తమయ్యేవి మనస్సు అంటే జడమిజుకుంటూ ప్రకృతి అనే రెండు తత్వాలు ఉన్నాయి. మనం పొందిన వాటికన్నిటికీ జడము తత్పరిణామాలే కారణభూతాలైతే ఆత్మ అనేది ఒకటి ఉందని భావించనక్కర్లేదు. కానీ భావన అనేది జడం నుంచి పరిణమించిందని నిరూపితం కాజాలదు. అంతేగాక తత్వశాస్త్ర సిద్ధమైన ఏకత్వం ఉందని భావించక తప్పకపోతే ఆత్మ సంబంధమైన ఏకత్వం ఉందని భావించడం నిశ్చయంగా యుక్తియుక్తం. భౌతిక ఏకత్వ భావన కంటే ఇది ఎంతో వాంఛనీయం, సమంజసము. కానీ వీటిలో దేనితోనూ మనకిక్కడ ప్రసక్తే లేదు. వంశపారంపర్యం వల్ల శరీరాలకు కొన్ని ప్రత్యేక ప్రవృత్తులు ఏర్పడతాయని మనం అంగీకరించక తప్పదు. కానీ ఈ ప్రవృత్తులంటే ప్రత్యేక మనసు ప్రత్యేక మార్గంలో లేని మూలంగా వర్తించగలుగుతోందో అలాంటి శరీరాకృతి, శరీరము ఈజ్ ఈక్వల్ టు నిర్మాణము అని భావం.
జీవికి తన పూర్వకర్మలచే కలిగే విచిత్రమైన ఇతర ప్రవృత్తులు ఉన్నవి. ఫలానా ప్రవృత్తి ఉన్న జీవి దాన్ని వ్యక్తపరచడానికి ఏది అత్యంత అర్హమై ఉంటుందో సాదృశ్యమైన నియమాలను అనుసరించి అలాంటి శరీరంలో జన్మిస్తుంది. ఇది శాస్త్రానుగుణమైన విషయం. ఎందుకంటే శాస్త్రం అభ్యాసాన్ని ఆధారంగా చేసుకుని అన్నిటినీ విశదీకరించి ప్రయత్నిస్తుంది. అభ్యాసము అనేక పర్యాయాలు ఒక పనిని చేయటంతో సిద్ధిస్తుంది. కాబట్టి అప్పుడు పుట్టిన బిడ్డలో కనిపించే స్వతస్థ సిద్ధమైన అలవాట్లకు ఇలాంటి ఆవృత్తులు ఆవశ్యకమని చెప్పవలసి ఉంది అని ప్రస్తుత జన్మలో అలవడినవి కాకుండటంతో జన్మానుగతులై ఉండాలి. మరొక సమాలోచనీయ విషయం, వీటినన్నింటినీ వాస్తవమని అంగీకరించిన నా పూర్వజన్మను గురించి నాకేమీ జ్ఞాపకం లేకుండటానికి కారణం ఏమిటి? దీనికి సమాధానం సులభం. నేను ఇప్పుడు ఆంగ్లం మాట్లాడుతున్నాను. ఇది నా మాతృభాష కాదు. నిజానికి నా మాతృభాష పదాలేవి ప్రస్తుతం నా స్మృతి పదంలో మెదలటం లేదు. కానీ వాటిని వెలువరించడానికి ప్రయత్నించనివ్వండి అని చొరబడి వస్తాయి. ఎరుక అనేది మానస సాగరానికి కేవలం ఉపరిభాగమని, మన అనుభవాలన్నీ ఆ సాగర గర్భంలో సంగ్రహింపబడి ఉన్నవని దీనివల్ల విశదమవుతోంది. యత్నించారా? తీవ్రంగా ప్రయత్నించారా? అవి మళ్ళా వెలువడతాయి. అప్పుడు పూర్వజన్మ సైతం మీకు ఎరుకలోకి వస్తుంది. ప్రతి ప్రత్యక్ష ప్రమాణ సిద్ధం. ఏ సిద్ధాంతానికైనా వాదానికైనా పరిశీలననే విశేష ప్రమాణభూతం. ఋషులు దీనిలోని సత్యాన్ని తెలుసుకోమని లోకాన్ని ఆహ్వానిస్తున్నారు. స్మృతి అనే సముద్రాన్ని మదించి దానిలోని నిగూఢ విషయాలను దేనిచే వెలువరించ వీలుందో ఆ రహస్యాన్ని మేము కనుగొన్నాం. దీన్ని శోధించండి. ఈ ఉపాయాన్ని అవలంబించి చూడండి. మీ పూర్వజన్మను గురించి మీకు సంపూర్ణ స్మృతి కలుగుతుంది. విషయం ఇలాంటిది కాబట్టే హైందవుడు తాను ఆత్మలని విశ్వసిస్తాడు. ఈ ఆత్మను కత్తులు నరకలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, వాయువు ఎండించలేదు. ప్రతి జీవాత్మ దేని పరిధి ఎక్కడ లేకున్నా దాని కేంద్రంలో శరీరంలో నెలకొని ఉందో అట్టి వృత్తమని, మరణించి ఉంటే ఈ కేంద్రం ఒక శరీరం నుంచి మరొక శరీరానికి మారటమే అని హిందువులు విశ్వసిస్తారు. అంతేగాక ప్రకృతి సంబంధాలైన ఉపాధులచే గాని అవస్థలచే గాని ఆత్మబంధం కాదు. స్వతసిద్ధంగా ఆత్మముక్తం, అనంతం, అపావిద్ధం, విశుద్ధం, పరిపూర్ణం. కానీ తాను ప్రకృతిబద్ధమై ఉన్నట్లు, జడమై ఉన్నట్లు ఆత్మ ఎలాగో ఊహించుకుంటోంది. ముక్తం, పరిపూర్ణం, శుద్ధం అయిన తత్వం ఎందుకు ఈ విధంగా ప్రకృతిబద్ధమై ఉండాలనేది ప్రస్తుతం తల ఎత్తే ప్రశ్న. పరిపూర్ణమైన ఆత్మ తాను ఎలా అపరిపూర్ణమని భ్రాంతి నొందుతుంది? హిందువులు ఈ శంకను తప్పించుకో చూస్తూ ఇలాంటి శంకే అసంభవమని అంటారని కొందరు అన్నారు. ఏకమో అనేకమో సంపూర్ణ కల్పాలైన తత్వాలను ప్రతిపాదిస్తూ ఆలోచన పరులు కొందరు సమాధానం చెప్పలేని తావులో పెద్ద పెద్ద పారిభాషిక పదాలను ఉపయోగిస్తూ వెలితిని పూరింపు చూస్తుంటారు. కానీ నామకరణం విశదీకరణం కాబోదు. శంక ఎప్పటి మాదిరి నిలిచే ఉంటుంది. పరిపూర్ణమైన తత్వం అపరిపూర్ణం కాగలగటం ఎలా? విశుద్ధం అఖండమైన తత్వం లేసమని తన స్వభావంతో ఎలా మార్పు చెందుతుంది? కానీ హిందువు నిష్కపటి. హేత్వాభాసాన్ని శరణు వేడటానికి, మసిపూసి మారేడుకాయ చేయటానికి అతడు సమ్మతించడు. ఈ ప్రశ్న ఎదుర్కొనజాలిన ధీరుడు అతడు. ధీర పద్ధతిలో
అతడు ఇందుకు ఇలా సమాధానం చెబుతాడు, నాకు తెలియదు. పరిపూర్ణత్వమైన ఆత్మ తాను అసంపూర్ణమై ఉన్నట్లు, ప్రకృతిబద్ధమై దానికి అధీనమై ఉన్నట్లు ఎందుకు తలుస్తుందో నాకు తెలియదు. కానీ అనుభవసిద్ధమైన దాన్ని కాదనలేం. తాను శరీరాన్ని అని భావిస్తుండటం ప్రతి వ్యక్తికి తెలిసిన విషయమే. ఎవడు కానీ తాను శరీరాన్ని అని ఎందుకు తలపోస్తున్నాడనే ప్రశ్నకు హైందవుడు జవాబు చెప్పడానికి ప్రయత్నించడు. అది భగవంతుడిచ్చ అనటం సమాధానం కాబోదు. నాకు తెలియదు అనే హైందవుడి మాటలో కంటే భగవద్దిచ్చ అనే సమాధానంలో అధికం ఏమీ లేదు. విషయం ఇది: జీవాత్మ నిత్యం, మృత్యురహితం, పరిపూర్ణం, అనంతంగా వెలుస్తోంది. మరణం అంటే కేవలం ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని దాల్చటమని భావం. మానవుడి ప్రస్తుత స్థితి అతడి పూర్వకర్మ ఫలితం. ప్రస్తుత కర్మలు దశను నిర్ణయిస్తాయి. జనన మరణాలు పొందుతూ జీవి వికాసాన్ని కానీ సంకోచాన్ని కానీ పొందుతూ ఉంటుంది. కానీ అక్కడ మరొక సంశయం తలెత్తుతుంది. మానవుడు జూంజూమార్తంలో సాగర తరంగాల్లో దారి తెన్ను కానక కొట్టుకుంటుంటే చిన్నదోన నురుగులను వెళ్ళగక్కుతూ పొంగి పొరలి వచ్చే కెరటాల చేత ఈ క్షణంలో మీదికి ఎత్తుపడుతూ మరుక్షణంలో అగాధంలో విసిరికొట్టబడే చిన్ననావ అనివార్యమైన సదా విజృంభిస్తూ కార్యకారణ ప్రవాహంలో పుణ్యపాప కర్మాధీనమైన శక్తిహీనమైన నిస్సహాయమై వితీర్ణమై అటూ ఇటూ ఊగిసలాడే నౌక, వితంతువుల కన్నీటిని, అనాథ శిశువులు విలాపాలను గమనించక సర్వాన్ని చూర్ణం చేస్తూ పరిభ్రమించే కార్యకారణ చక్రం కింద పడవేయబడే క్షుద్రకీటకమా? విషయాన్ని తలస్తే గుండె జల్లుమంటుంది. కానీ ప్రకృతి నియమం ఇలా ఉంది: ఆశ లేదా, తరుణోపాయం లేదా అంటూ నిరాశ హృదయాంతరాలం నుంచి ఆక్రందన వెలువడుతుంది. అది కరుణాపయోనిధికి వినిపించింది. వెంటనే ఆశాజనక అభయవాక్కు అవతరించింది. దానిచే ప్రేరేపితుడై వేద ఋషి విశ్వం ముందు నిలబడి జలద గంభీర స్వరంలో ఇలా చాటాడు: దివ్యలోక నివాసులైన ఓ అమృతపుత్రులారా, ఆలకించండి. అజ్ఞాన అంధకారానికి ఆవల ప్రకాశించే పరమ పురుషుణ్ణి కనుగొన్నాను. అతన్ని కనుగొనటం వల్లే మీరు మృత్యువు నుంచి తరిస్తారు. వేరే మార్గం లేదు. అమృతపుత్రులు, ఆహా, ఏం మధురవాక్కు, ఏం ఆశాజనకమైన దివ్యానామం! సోదరులారా, ఈ పేరులో అమృతపుత్రులనే పేర్లు మిమ్మల్ని పిలవనివ్వండి. నిజంగా హైందువుడు మిమ్మల్ని పాపులంటానికి నిరాకరిస్తారు. మీరు భగవంతుడి బిడ్డలు, అమృత సంతానం, పావనులు, పరిపూర్ణులు. మీరు భూదేవతలు. పాపుల మానవుణ్ణి పాపి అనటమే పాతకం, మానవ స్వభావానికి అపకీర్తి, దూషణం. ఓ సింహాలారా, బయలుదేరండి. గొర్రెలమనే భ్రాంతిని విన్నాడండి. మీరు అమృత జీవులు, ముక్తాత్మలు, శాశ్వతానందమయులు. జడ ప్రకృతి కాదు, మీరు శరీరాలు కారు. ప్రకృతి మీ దాసురాలు. అంతేగాక ప్రకృతికి మీరు దాసులు కారు. కాబట్టి సారాంశం ఇది: వేదాలు ప్రకటించేవి మనల్ని బంధించే ఘోర శాసనాలు కావు. అంతులేని కార్యకారణ కారాగారం కాదు. ఎవరి ఆజ్ఞచే వస్తువు వీస్తుందో, అగ్ని దహిస్తుందో, మేఘుడు వర్షిస్తాడో, మృత్యువు ప్రాణాలను హరిస్తుందో, అలాంటి పరమేశ్వరుడి సమస్త ప్రకృతి నియమాలకు అధీసుడై ప్రతి పరమాణువులోనూ ప్రతి శక్తిలోనూ వెలుగొందుతున్నాడని వేదాలు చాటుతున్నాయి. అయినట్లయితే అతడి పరమేశ్వరుడి స్వభావం ఏమిటి? తత్వం ఏమిటి? నిర్మలుడు, నిరాకారుడు, సర్వశక్తిమంతుడు, దయామయుడు అయిన అతడు సర్వోపగతుడు, సర్వంతర్యామి. నువ్వే మా తండ్రివి, నువ్వే తల్లివి, నువ్వే మా ప్రియ సకుడువు, నువ్వే సర్వశక్తి మూలం. మాకు బలాన్ని అనుగ్రహించు. ప్రపంచ భారాన్ని నువ్వు వహిస్తున్నావు.
సంసారం అనే ఈ అల్పభారాన్ని వహించి నాకు తోడ్పడు. వేద ఋషులు ఈ విధంగా గానం చేశారు. పరమేశ్వరుని భజించడం ఎలా? ప్రేమ ద్వారా, భక్తి ద్వారా, ప్రియతముడనే భావంలో, ఇహపరాల్లోని సర్వ విషయాల కంటే ప్రియతముడనే భావంలో అతన్ని భజించాలి. వేదాల చేత ప్రకటించబడిన ప్రేమ సిద్ధాంతం ఇదే. భగవతమూర్తి అని హైందువుడు విశ్వసించే కృష్ణుడు దీన్ని ఎలా పరిపుష్టం చేసి లోకానికి బోధించాడో చూద్దాం. నీటిలో పెరుగుతున్న దాని చేత తడవబడని తామరాకు మాదిరి మానవుడు సంసారంలో మెలగాలని అతడు బోధించాడు. చేతులారా కర్మ నిర్వర్తిస్తూ ఉండి మనసారా భగవంతుని స్మరిస్తూ మానవుడు సంసారంలో మెలగాలి. ఐహిక ఫలకాంక్షతో కానీ ఆముష్మిక ఫలకాంక్షతో కానీ భగవంతుని భుజించడం మంచిదే, కానీ అంతకంటే నిర్హేతుకంగా భగవంతుని భజించడం మేలు. అలాంటి వ్యక్తి ప్రార్థన ఇలా ఉంటుంది: జగదీశ్వర, భగవంతుని నాకు ధనం వద్దు, సంతానం వద్దు, సుందరులు వద్దు, పాండిత్యం వద్దు. నీ ఇచ్చ అయితే ఎన్ని జన్మలనైనా ఎత్తడానికి సంసిద్ధుణ్ణి. కానీ జన్మాంతరాల్లోనూ నాకు కావలసింది నీ పట్ల అహేతుక భక్తే. శ్రీకృష్ణుడి శిష్యుడు, నాటి భారతదేశ సార్వభౌముడు అయిన యుధిష్ఠిరుడు శత్రువుల చేత పరాజితుడై రాజ్యాన్ని కోల్పోయి భార్యతో హిమాలయ పర్వత ప్రాంతంలోని ఒక అరణ్యంలో తలదాచుకోవలసి వచ్చింది. పరమ ధార్మికులైన మీరంతటి బాధలను ఎందుకు అనుభవించాలి అని రాణి ఒకరోజు అతన్ని అడిగింది. యుధిష్ఠిరుడు ఇలా జవాబిచ్చాడు: ప్రాణేశ్వరి, హిమాలయ పర్వతాలను అవలోకించు. అవి ఎంత దివ్యంగా రామణీయకంగా ఉన్నవో వాటి పట్ల నాకు ప్రీతి. అవి నాకు ఏమీ ఇవ్వవు, కానీ దివ్యం మనోజనం అయిన దాని పట్ల ప్రీతి వహించడం నా స్వభావం. కాబట్టే వాటి పట్ల నాకు ప్రీతి. ఇలాగే భగవంతుడి పట్ల నాకు ప్రీతి. సమస్త సౌందర్యానికి, సమస్త మహత్వానికి భగవంతుడు మూలం. భగవంతుడు ఒక్కడే ప్రేమించదగినవాడు. అతన్ని ప్రేమించడం నా స్వభావం, కాబట్టే ప్రేమిస్తాను. దేనికోసం కానీ నేను ప్రార్థించను, దేన్ని అర్థించను. భగవంతుడు తన ఇష్టం వచ్చిన చోట ఎక్కడైనా నన్ను ఉంచనిగాక. అహేతుకంగా భగవంతుడి పట్ల అనురక్తి కలిగి ఉండటమే నా విధి. లాభనష్టాలు లెక్కిస్తూ ప్రేమ అనే ద్రవ్యంతో నేను వర్తకం చేయలేను. ప్రకృతిబద్ధుడై ఉన్న జీవుడు బ్రహ్మస్వరూపుడని వేదాలు బోధిస్తాయి. ఈ బంధం తెగిపోగానే పరిపూర్ణత లభిస్తుంది. కాబట్టి ఈ బంధ విచ్ఛేదనానికి వేదాలు ముక్తి అనే పదాన్ని వ్యవహరిస్తాయి. ముక్తి అంటే అపరిపూర్ణత, దుఃఖం, మరణం అనే బంధాల నుంచి విమోచనం. ఈ బంధాలు భౌతికృపతో తొలగిపోతాయి. ఈ కృపాకటాక్షం నిర్మలాత్ముల మీద ప్రసరిస్తుంది. కాబట్టి భగవదనుగ్రహాన్ని పొందాలంటే మానవుడు వినిర్మల హృదయుడై ఉండాలి. ఆ అనుగ్రహం ఎలా పనిచేస్తుంది? భగవంతుడు విశుద్ధాత్మలకు సాక్షాత్కరిస్తాడు. అకలంకులే భగవంతుడిని కాంచుతారు, ఈ జన్మలో కాంచుతారు. అప్పుడే హృదయంలోని కౌటిల్యమంతా నశిస్తుంది. అప్పుడే సంశయాలు సమస్తం తొలుగుతాయి. ఘోరమైన కార్యకరణ నియమానికి అతడు ఎంతమాత్రం ఆదియుండు కాడు. ఇదే హైందవ ముఖ్యాభిప్రాయం. సనాతన ధర్మ హృదయం మాటల సిద్ధాంతాలను పట్టుకుని హైందువుడు పాకులాడుకోరడు. అతీంద్రియ తత్వం ఏదైనా ఉందంటే అతడు దాన్ని తాను ముఖాముఖి చూడాలని అంటాడు. జడం కంటే భిన్నమైన ఆత్మ తనలో ఉందంటే, దయామయుడైన పరమేశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడంటే తన ఆత్మను చూడాలి. ఆత్మ దర్శనంలోనే సమస్త సంశయాలు తొలుగుతాయి. నేను ఆత్మను కాంచను, పరమేశ్వరుని కాంచాను. నేను ఆత్మను కాంచాను, పరమేశ్వరుని కాంచాను అనే అనుభవమే ఆత్మను గురించి, భగవంతుని గురించి హైందవ ఋషి పరిగణించే పరమ ప్రమాణం. ఇదొకటే మోక్ష నియమం. హిందూ మతం, సనాతన ధర్మం ఏ వాదాన్నో ఏ సిద్ధాంతాన్నో సమ్మాలనే ప్రబల ప్రయత్నాలతో కూడుకున్నది కాదు.
అనుభూతే ఆత్మస్థితే సనాతన ధర్మతత్వం. విశ్వాంసం కాదు. ఇలా నిరంతర సాధన వల్ల పరిపూర్ణతను పొందటమే, మోక్షాన్ని పొందటమే, భగవంతుని ప్రాపించటమే, భగవంతుని దర్శించటమే హిందూ మత ముఖ్య ఉద్దేశం. ఈ భగవత్ ప్రాప్తి, భగవత్ సాక్షాత్కారం పరమపిత ఫాదర్ ఇన్ హెవెన్కు ఉన్నట్టి పరిపూర్ణతను పొందటం, ఇదే హిందూ మతం సనాతన ధర్మం. పరిపూర్ణతను, మోక్షాన్ని పొందిన వ్యక్తి ఈ స్థితి ఎలాంటిది? అతడు అఖండ ఆనందమయుడై మనుతూ ఉంటాడు. పరమకామ్యమైన వస్తువును అంటే భగవంతుణ్ణి పొంది అతడు అనంతం అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. భగవంతుడితో నిరతిశయానందాన్ని అనుభవిస్తాడు. ఇంతవరకు తెలిపిన విషయాలను హైందువులందరూ అంగీకరిస్తారు. భారతదేశంలో సర్వ సంప్రదాయాలకి ఇది సామాన్య ధర్మం. కానీ పరిపూర్ణత అనే అఖండమైన వస్తువు ఒకటే కానీ 2-3 ఉండలేదు. దానికి ఎలాంటి గుణాలు ఉండవు. అదొక వ్యక్తిగా ఉండలేదు. కాబట్టి జీవుడు పరిపూర్ణుడు, అఖండుడు అయినప్పుడు బ్రహ్మంలో ఐక్యం పొందాలి. అప్పుడు తన స్వభావ స్థితత్వాల పరిపూర్ణత, సత్యత్వము, పరమేశ్వరుడైనట్లు తాను అఖండ సచ్చిదానంద స్వరూపుడినై ఉన్నట్లు జీవుడు తెలుసుకుంటాడు. ఈ పరమేశ్వరైక్యం, ఈ బ్రహ్మైక్యం అంటే జీవుడు తన వ్యక్తిత్వాన్ని కోల్పోయారో, రప్పో స్థానువో అవటమో అని పలువురు చెబుతూ ఉండటం తరచూ వింటూ ఉంటాం. గాయపడి ఎరగని వ్యక్తి ఇతరుల గాయపు మచ్చను చూసి పరిహసిస్తాడు. తినకుంటే రుచి తెలియదు, దిగకుంటే లోతు తెలియదు. జీవబ్రహ్మైక్యం రాయి, రప్ప మొదలైన వాటి స్థితి వంటివి ఎంతమాత్రం కాదని గ్రహించండి. ఈ అల్ప శరీర సంబంధమైన ఎరికే ఆనందానుభవం అవుతే 2 శరీరాలకు సంబంధించే ఎరుక అంతకంటే ఆనందానుభవమై ఉండాలి. అనేక శరీరాలకు సంబంధించేటప్పుడు అంతకంటే విశేషమై ఉంటుంది. అది విశ్వప్రజ్ఞగా ఉండేటప్పుడు ఆనంద పరమావధిగా దీపిస్తుంది కదా. కాబట్టి ఈ విరాట్ వ్యక్తిత్వాన్ని పొందటానికి శరీరం అనే పంజరంలో బంధింపబడ్డ ఈ క్షుద్ర వ్యక్తిత్వం అంతమొందాలి. జీవనంలో నేను ఐక్యం పొందేటప్పుడు మరణం అంతరిస్తుంది. ఆనందంతో నేను ఐక్యం పొందేటప్పుడు దుఃఖం అంతరిస్తుంది. జ్ఞానంతో నేను ఐక్యం పొందేటప్పుడు సమస్త భ్రమలు సమసిపోతాయి. ఇది అనివార్యమని శాస్త్ర సిద్ధాంతం. భౌతిక వ్యక్తిత్వం అనే భ్రాంతి అని అవిచ్ఛిన్న పదార్థ సాగరంలో నిజానికి నా శరీరం నిరంతరం మార్పు చెందుతూ ఉన్న చిన్న వస్తువుని నా ప్రతిరూపమైన ఆత్మతో ఐక్యం పొందటం విధాయకమని భౌతిక శాస్త్రం నాకు నిరూపిస్తోంది. శాస్త్రం అంటే ఏకత్వ గ్రహణమే గాని మరొకటి కాదు. పరిపూర్ణమైన ఏకత్వం ప్రాపంచికనే, అదే గమ్యప్రాప్తి. కాబట్టి శాస్త్ర పురోగమనం ఆగిపోతుంది. ఎందులో ఉండి ఇతర పదార్థాలన్నీ నిర్మాణం కాగలవో అలాంటి మూల పదార్థాన్ని కనుగొనడంతో రసాయన శాస్త్రం పురోగమనం పరిసమాప్తం అవుతుంది. ఎందులో నుంచి ఇతర శక్తులన్నీ వెలువడుతున్నవో అలాంటి ఏకశక్తిని కనుగొంటే పదార్థ విజ్ఞాన శాస్త్రం అంటే ఫిజిక్స్ తన పరిశ్రమను సఫలం చేసుకోగలుగుతుంది. నశ్వరమైన ప్రపంచంలో ఎవడు అనశ్వర చైతన్య స్వరూపుడో, ఈ సవికార విశ్వంలో ఎవడు శాశ్వతాధారభూతుడో, సమస్త జీవుడు ఎవడి మాయారూపాలో అట్టి పరమాత్ముని కనుగొంటే మతశాస్త్రం ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ విద్య పరిసమాప్తిని పొందుతుంది. ఈ విధంగా నానాత్వ మూలము గాను దైవత్వం మూలంగాను పరమైక్యం అంటే అద్వైతం ప్రాప్యమవుతోంది.
ఇదే సమస్త మతాలకు సమస్త ధర్మాలకు పరమావధి. ఇదే సకల శాస్త్ర గమ్యం. సమస్త శాస్త్రాలు పర్యవసానంలో ఈ సిద్ధాంతానికి రాక తప్పదు. భౌతిక శాస్త్రం నేడు ప్రకటించే సిద్ధాంతం వ్యక్తీకరణం, మేనిఫెస్టేషన్ కానీ సృష్టి, క్రియేషన్ కాదు. ఇక హైందవుడు యుగయుగాల నుంచి తనకు ఉద్గతాలై ఒప్పే సిద్ధాంతాలే పటుతర భాషలో అత్యంత నవీన శాస్త్ర సిద్ధాంతాల తోడ్పాటుతో లోకానికి ప్రకటింపబడుతున్నాయని ఆనందిస్తున్నాడు. తత్వశాస్త్రాశయాల నుంచి కిందికి దిగి ఇక పామరుల మతాన్ని అవలోకిద్దాం. భారతదేశంలో బహుదేవతారాధన అనేది లేనే లేదని మొదట్లోనే నేను చెప్పవచ్చు. ఎవరైనా సమీపంలో నిలబడి ఆలకిస్తే ప్రతి దేవాలయంలోనూ ఆరాధకులు వ్యాపకత్వంతో పాటు బౌద్ధగుణాలన్నింటినీ ఆయా విగ్రహపరంగా అనుసంధిస్తుండటం తెలియవస్తుంది. ఇది ఎన్నటికీ బహుదేవత ఆరాధన కాదు. ఒక్కో వర్గం వారు ఒక్కో దేవతని విశ్వసించి కొలవటము కాబోదు. ఏ పేరు పెట్టి పిలిచినా ఏమిటి, గులాబీ ఎన్నటికీ కమ్మని తావులనే వెదజల్లుతూ ఉంటుంది కదా. నామకరణ విశదీకరణ కాబోదు. నేను బాలునిగా ఉండేటప్పుడు ఒకప్పుడు ఒక క్రైస్తవ మత ప్రచారకుడు గుమికూడి ఉన్న కొందరి బోధిస్తూ ఉండటం జ్ఞాపకానికి వస్తోంది. ఇతర మనోహర విషయాలతో పాటు అతడు చెబుతూ ఉండిన ఒక విశేషం ఇది. మీ విగ్రహాన్ని నా కర్రతో కొడితే అది ఏం చేస్తుంది? ఇది అతడి ప్రశ్న. వింటున్న వాళ్ళలో ఒక వ్యక్తి వెంటనే అతడికి తగినట్లు మీ దేవుణ్ణి నేను దూషిస్తే అతడేం చేస్తాడు అని అడిగాడు. నీ మరణానంతరం శిక్షించబడతావు బదులుగా పలికాడు మత ప్రచారకుడు. నువ్వు చచ్చిన తర్వాత మా విగ్రహం అట్లే నిన్ను శిక్షిస్తుంది అని హిందూ మారు పలికాడు. చెట్టు మంచి చెడు పళ్ళను బట్టి తెలుస్తుంది. ధార్మిక జీవనంలో అయితేనేం, పారమార్థిక సంపదలో అయితేనేం, ప్రేమానురాగాల్లో అయితేనేం, విగ్రహారాధకుల్లో ననబడే వారిలో నేను కనుగొన్న వ్యక్తులకు సాటి అయిన వ్యక్తులను లోకంలో మరెక్కడా చూసి ఉండని కారణాన నిరసనాన్ని మాని పాపం నుంచి పవిత్రత వెలువడగలదా అని ప్రశ్నించుకోసాగాను. మూఢ విశ్వాసం మానవుడికి ప్రబల శత్రువు. కానీ సోమత దురాభిమానం, పరమత ద్వేషం అంతకంటే దారుణం. క్రైస్తవుడు ఎందుచేత చర్చికి వెళ్తాడు? శిలువ ఎందువల్ల పవిత్రంగా భావించబడాలి? ప్రార్థన సమయంలో ముఖాన్ని ఆకాశం కేసి తిప్పుకోవటం ఎందుకు? కేథలిక్ల ప్రార్థనా సమయంలో అన్ని విగ్రహాలు ఎందుకు ఉండాలి? ప్రార్థించే సమయంలో ప్రొటెస్టెంట్ మతస్థుల మనస్సులో అన్ని ప్రతిమలు ఎందుకు ఉండాలి? సోదరులారా, విశ్వసించనిదే ఎలా జీవించలేమో అట్లే మానసిక ప్రతిమ అనేది లేనిదే దేన్ని గురించి భావించజాలం. సంబంధ నియమాన్ని అనుసరించి భౌతిక ప్రతిమ మనోభావం భౌతిక ప్రతిమను వెలువరిస్తూ ఉంటాయి. హైందవుడు ఆరాధించే సమయంలో బాహ్య ప్రతీకాన్ని ఉపయోగించడానికి ఇదే కారణం. తాను ఉపాసించే దేవత మీద మనసును నిలపటానికి అది తనకు తోడ్పడుతుందని అతడు మీకు తెలుపుతాడు. ప్రతిమ భగవంతుడు కాదని, సర్వవ్యాపకం కాదని మీకు మాదిరే అతడికి తెలుసు. ఇంతకు సర్వవ్యాపకత్వం అనటంతో దాదాపుగా లోకులందరికీ ఉన్న భావం ఏమిటి? అది వారికి కేవలం ఒక పద సంకేతం అంతే. భగవంతుడికి ఏమైనా బాహ్య విస్తీర్ణం అనేది ఉందా? లేకుంటే సర్వవ్యాపకం అనే పదాన్ని ఉచ్చరించేటప్పుడు మనం విస్తృతమైన ఆకాశాన్ని గురించో అంతరాళం గురించో భావిస్తాం అంతే.
మన మానసిక ప్రకృతి నియమాలను అనుసరించి అనంతతత్వాన్ని గురించి మనకున్న భావాలు నీలాకాశపు ప్రతిమతోనో సాగర ప్రతిమతోనో సంబంధించినవై ఉండక తప్పదు. కాబట్టి పవిత్రతను గురించి మనకున్న భావం సహజంగా ప్రార్థనాలయపు ప్రతిమతోనో మసీదు ప్రతిమతోనో శిలువ ప్రతిమతోనో సంబంధం కలిగి ఉంటుంది. పావిత్ర్యం, నైర్మల్యం, సత్యం, సర్వవ్యాపకత్వం మొదలైన వాటిని గురించిన భావాలను హిందువులు వివిధ ప్రతిమలతోనూ ఆకృతులతోనూ అన్వయించి ఉన్నారు. కొన్ని సిద్ధాంతాలను అంగీకరించడం, తమ వారికి తోడ్పడటం ఇదే తమ దృష్టిలో ధర్మం, పరమార్థము. కాబట్టి కొందరు తమ సంప్రదాయం అనే విగ్రహానికి జీవితాన్నంతా దారిపోసి ఆ విగ్రహాన్ని దాస్యాన్ని అతిక్రమింపజాలని స్థితిలో ఉండగా, హిందూ మతం సనాతన ధర్మం అంతా సాక్షాత్కారంలో కేంద్రీకరించబడి ఉంది. బ్రహ్మానుభూతి వల్లనే మనిషి బ్రహ్మం అవ్వాలి. విగ్రహాలు, దేవాలయాలు, ప్రార్థనాలయాలు, గ్రంథాలు ఇవన్నీ మానవుడి పారమార్థిక శైవంలో ప్రారంభావస్థలో కేవల సహాయభూతాలు, ఊతగర్రలు. కానీ అతడు పురోభివృద్ధి పొందాలి, గమ్యప్రాప్తి పర్యంతం సాధన చేస్తూ ఉండవలసిందే. వేదాలు ఇలా చాటుతున్నాయి. అభ్యుదయాన్ని పొందే ప్రయత్నంలో బాహ్య పూజ, భౌతికారాధన అధమం, మానసికమైన ఉపాసన మధ్యమం, భూతే ఉత్తమం. పరికించండి. విగ్రహం రోల సాగలబడి వినిర్మల భక్తుడే ఇలా తెలుపుతాడు. ఆ బ్రహ్మాన్ని అంటే పరమేశ్వరుని సూర్యుడిని ప్రకాశింప చేయలేడు. చంద్రుణ్ణి గాని, తారకులను గాని, మెరుపుల్ని గాని ప్రకాశింపచేయజాలవు. అగ్ని మాట ఇక చెప్పేదేమిటి? ఆ పరమేశ్వరుడి మూలంగానే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. కానీ అతడెవరి విగ్రహాన్ని దూషించడు. తదారాధాన్ని పాపమని నిరసించడు. జీవితంలో అదొక ఆవశ్యకమైన దశగా అతడు పరిగణిస్తాడు. బాల్డే మనుజుడి తండ్రి అవుతున్నాడు. బాల్యం కానీ యవ్వనం కానీ పాపమని వృద్ధుడు నిందించవచ్చా? విగ్రహ సహాయాన ఒకడు తనలోని దైవత్యాన్ని గ్రహించగలిగితే దాన్ని మనం పాపమంట న్యాయమా? విగ్రహారాధన స్థితిని దాటినా కూడా దాన్ని అతడు తప్పు అనవచ్చా? సాధన యాత్రాపథంలో మానవుడు ఒక తత్వం నుంచి మరొక తత్వాన్ని, అపరతత్వం నుంచి పరతత్వాన్ని గ్రహిస్తున్నాడు. కానీ బ్రహ్మ నుంచి సత్యాన్ని ప్రాపించటం లేదని హిందువుల అభిప్రాయం. హిందువులు ఇలా పరిగణిస్తారు. క్షుద్రదేవతారాధన మొదలుకొని పరబ్రహ్మోపాసన వరకు ఉన్న సర్వమతాలు అఖండ సచ్చిదానందమయుడి సాక్షాత్కారం పొందటానికి గాను మానవ చిత్తం చేసే వివిధ ప్రయత్నాలు. జన్మ సంసర్గాది పరిస్థితులను అనుసరించి ఆయా వ్యక్తులకు ఆయా మార్గాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి ప్రయత్నము, ప్రతి సాధన ఆత్మవికాసంలో ఒకానొక స్థితిని సూచిస్తుంది. ప్రతి జీవి సూర్యనారాయణ్ణి చేరుకునే పర్యంతం క్రమక్రమంగా జవసత్వాలను కూర్చుకుంటూ పైకెగురుతున్న గరుడు పక్షి సాపకమని చెప్పనొప్పుతుంది. అనేకత్వంలో ఏకత్వం ప్రకృతి సూత్రం. హైందువులు దీన్ని గుర్తించారు. ప్రతి పరాయి మతము ఇవే పరమ సత్యాలని, ఏవో కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించి వాటిని ఆచరించాలని సమాజాన్ని బలత్కారింప చూస్తుంది. పిడుక్కు బియ్యానికి ఒక్క మంత్రమే అన్నట్లు సమాజానికి అంతటికు ఒక్క సూత్రాన్నే విధించి పుల్లయ్యకు, ఎల్లయ్యకు, ఎల్లవారికి అదే సరిపడాలంటాడు. సరిపడకుంటే వారి పట్ల వారివే, వారి పాటలు వాడివే. దైత్వ ప్రపంచం మూలంగానే కానీ అద్వితీయ పరమాత్మ తత్వాన్ని భావింపజాలమని, గ్రహించజాలమని, ధృవీకరింపజాలమని ప్రతిమలు, శిలువలు, అర్ధచంద్రాకృతులు మొదలైనవన్నీ కేవల సాంకేతికాలని, మన ఆధ్యాత్మిక భావాలను నిలుపుకోవటానికి కావలసిన అవలంబాలని హిందువులు కనుగొన్నారు.
ప్రతి వ్యక్తికి ఈ రకమైన సాయం ఆవశ్యకమవడం కాదు, కానీ అది అక్కర్లేని వారికి దాన్ని తప్పు అనటానికి అధికారం లేదు. హిందూ మతంలో, సనాతన ధర్మంలో ఇది విధేయకము కాదు. ఈ సందర్భంలో మీకు ఒక విషయాన్ని చెప్పవలసి ఉంది. హిందువుల విగ్రహారాధన ఏమీ ఘోరమైనది కాదు, వేశ్యమాత కాదు, కానీ ఉన్నతాధ్యాత్మిక తత్వాలను గ్రహించడానికి అది పరిపక్వ హృదయాల ప్రయత్నం. హైందువుల్లో దోషాలు లేకపోలేదు, లోపాలు లేకపోలేదు, కానీ మీరు ఈ విషయాన్ని గమనించవలసి ఉంది. తోడివారి కుత్తుకలను కత్తిరించబోయి తమను తాము శిక్షించుకోవటానికే వారెప్పుడూ ఉపక్రమిస్తూ ఉంటారు. హైందవ మత దురాభిమాని చితిపేర్చుకుని తనను తాను దహించుకోగాక, కానీ అతడెన్నడూ అన్యమతములను దహించడానికి చిచ్చు రగల్పడు. మంత్రకత్తెలను మంటల్లో తోసి చంపటం క్రైస్తవ మత దోషం కాదన్నట్లే హైందవ మత దురాభిమాని చిచ్చులో కురికి చావటము హైందవ మత దోషం కాబోదు. కాబట్టి ప్రపంచంలోని సమస్త మతాలు విభిన్న పరిస్థితుల నుంచి, స్థితిగతుల నుంచి, నానా స్త్రీ పురుషులందరూ ఒక్క గమ్యాన్నే చేరటానికి అవలంబించే వివిధ మార్గాలని హైందువులు పరిగణిస్తారు. లౌకిక మానవుని దివ్యుడిగా, భగవంతుడిగా పరిణమింప చేయటానికే ప్రతి మతంలోని పరమాశయం. సర్వమతాలు, సర్వధర్మాలు ఒక భగవంతుడి వల్లే స్ఫూర్తిదాయకాలై వెలుస్తున్నాయి. అలా అయినప్పుడు ఇన్ని పరస్పర భేదాలు, ఇంత వైషమ్యము ఉండటం ఎందుకు? ఇవన్నీ కేవల ఆభాసాలని, పైకి తోచేవి మాత్రమే అని హైందవుడు వర్చిస్తాడు. ఒక సత్యమే వివిధ ప్రకృతులకు సంబంధించే వివిధ పరిస్థితులకు అనువర్తించేటప్పుడు ఈ వైషమ్యాలు వెలువడుతున్నాయి. అనేక రంగుల అద్దాల నుంచి వెలువడుతోంది ఒక్క కాంతే. సత్యం వివిధ మతధర్మాలకు అనువర్తించే పట్ల ఈ చిన్న చిన్న వ్యత్యాసాలు ఆవశ్యకాలై ఉన్నాయి, కానీ అన్నిటి హృదయంలో ఒక సత్యమే ప్రతిబిస్తోంది. కృష్ణావతారంలో భగవానుడు హైందువులకు ఇలా చాటాడు: రత్నహారంలోని సూత్రం మాదిరి ప్రతి మతంలోనూ నేనున్నాను. మానవలోకాన్ని పావనం చేసి ఉద్ధరించే అసాధారణ పవిత్రతను, అసాధారణ శక్తి సామర్థ్యాలను మీరెక్కడ చూసినా నేను అక్కడే వెలిసి ఉన్నానని గ్రహించండి. దీని ఫలితం ఏమిటి? హిందువులు తప్ప ఇతరులెవరూ తరింపజాలరనే విషయం సంస్కృత శాస్త్రాన్నంతా గాలించినా ఎక్కడైనా ఉందేమో కనుగొనండి. లోకానికంతకు సవాలు చేసి చెబుతున్నాను. మా జాతి మతాల కావల బ్రహ్మవేత్తలున్నారు అని వ్యాసుడు వచించి ఉన్నాడు. మరో విషయం, ఎవరి విజ్ఞానమంతా భగవతత్వంలో నెలకొని ఉందో అలాంటి హిందువులు అజ్ఞేయవాదాన్ని పురస్కరించుకుని బౌద్ధ మతాన్ని కానీ, నాస్తికవాదాన్ని కానీ పురస్కరించుకున్న జైన మతాన్ని కానీ ఎలా నమ్మగలిగారు? బౌద్ధులు కానీ, జైనులు కానీ భగవతత్వం మీద ఆధారపడకుండా తదీయ మతాసారమంతా మానవుణ్ణి దివ్యుడిగా, భగవంతుడిగా పరిణింప చేయాలనే సర్వమత మూలతత్వాన్ని ఉపలక్షిస్తోంది. పరమత పితను పరమేశ్వరుని వారు దర్శించుకున్న పరమత పుత్రుణ్ణి అవతారాన్ని దర్శించి ఉన్నారు. పరమపుత్రుణ్ణి కనుగొన్నవాడే పరమపితను కనుగొన్నవాడే. సోదరులారా, ఇదే హైందవ మతతత్వ సంగ్రహం. హిందువులు తన ఆశయాలన్నింటినీ కొనసాగించలేకపోయి ఉండవచ్చు, కానీ ఎన్నటికైనా విశ్వ మానవ మతం అనేది ఒకటి వెలిస్తే అది తాను ప్రకటించే భగవంతుడి మాదిరే దేశ కాలాతీతమే, అనంతమే వెలియాలి. కృష్ణుణ్ణి అనుసరించే వారిలో అయితేనేం, క్రీస్తును అనుసరించే వారిలో అయితేనేం, పావనాత్ముల్లో అయితేనేం, పాపాత్ముల్లో అయితేనేం ఎల్లరిలోనూ సమానంగా తదీయ భానుదీప్తి ప్రసరించాలి. అది బ్రాహ్మణ మతంగా కానీ, మహమ్మదీయ మతం కానీ ఉండక
వీటినన్నిటికీ తనలో ఇముడ్చుకుంటూ ఇంకా వికాసం పొందడానికి అనంతమైన అవకాశం కలిగి ఉండాలి. అంతేగాక సంసార పంకంలో పొరలాడే పశుప్రాయుడు మొదలుకొని అఖండ ఔదార్య దీవైభావాలతో తన మానవత్వాన్ని గురించి సంశయముందయింప చేస్తూ సామాజిక భయగౌరవాస్పదుడై దాదాపుగా మానవ కోటికి అంతటికు అతీతుడై ఉండే మహనీయుడి వరకు అందరికీ ఒసగిన వారలను తన అనంత ప్రేమ హస్తాలతో ఆలింగనం చేసుకోగలిగినట్టిదై ఉండాలి. అలాంటి మానవ మతం హింసాద్వేషాలకు తన వ్యవస్థలో కించెత్తు చోటివ్వక సమస్త స్త్రీ పురుషులు భగవత్స్వరూపులే అని గుర్తిస్తూ తన యథార్థ దైవ స్వభావాన్ని గ్రహించి మానవ కోటికి తోడ్పడటమే తన ప్రధాన ఆశయంగా గడిస్తుంది. ఇలాంటి ధర్మాన్ని ప్రకటించండి. సమస్త జాతులు మిమ్మల్ని అనుగమిస్తాయి. అశోకుడి మతసభ బౌద్ధ మత సభ. అక్బర్ ఏర్పరిచిన మతసభ సర్వమత సమన్వయ దృష్టితో వెలువడ్డ కేవలం ఆస్థాన సభ. ప్రతి మతంలోనూ భగవంతుడు ఉన్నాడని ప్రపంచం యావత్తుకు చాటడం అమెరికా దేశానికి నిమిత్తమై ఉన్న మహాకార్యం. ఆ హిందువుల బ్రహ్మం, జోరాస్ట్రియం, పారసీకుల అహురమజద్ద, బౌద్ధులు బుద్ధుడు, యూదుల యెహోవా, క్రైస్తవులు పరమపిత అంటే ఫాదర్ ఇన్ హెవెన్గా వెలుగొందే ఆ పరతత్వం పరమేశ్వరుడు మీ మహత్తర సంకల్పాన్ని కొనసాగించి మీకు శక్తి సామర్థ్యాలు ప్రసాదించుగాక. విశ్వమైత్యైక తార ప్రాగ్దిశలో ఉదయించి మంద ప్రకాశంతో ఒకప్పుడు దివ్య తేజంతో మరొకప్పుడు వెలుగొందుతూ సరిగ్గా పశ్చిమ దిశకేగి చివరకు ప్రపంచాన్నంతా చుట్టి వచ్చి సహస్ర గుణాధిక తేజస్వంతమై మళ్ళా ఇప్పుడు ప్రాగ్దిశావాలయంలోనే శాన్పో నదీ తీరంలో ఉదయిస్తోంది. స్వాతంత్ర్య మాతృభూమి అయిన కొలంబియా నీకు జయం. పొరుగువాళ్ళ కుత్తుకల నన్నడు కత్తిరించని నువ్వు పొరుగువారిని దోచుకోవటమే ఐశ్వర్యాన్ని పొందడానికి అత్యంత సన్నిహిత మార్గమని ఎన్నడూ భావించని నువ్వు సమన్వయకేతాన్ని దాల్చి నాగరికత పురోగామి అవ్వటం నీ విధిహిత మహాకార్యం. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న ఈ వివేకానంద అమెరికాలో చెప్పిన సర్వమత సభలో చెప్పిన మాటలు కానీ వాటిలో నేను ఏమన్నా మిస్టేక్ చెప్తుంటే దయచేసి నాకు క్షమించండి. అంతేకాదు నేను చెప్తున్న ఈ వివేకానంద జీవిత చరిత్రలో లేవండి మేల్కొండిలో సోదరిమణులారా లేవండి మేల్కొండిలో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వెంకటతాడి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.